ముద్దుల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఏడాదిలో రేవంత్ సాధించిందేమిటి? రేవంత్ పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైంది. తెలంగాణలో ఎదురే లేదనుకున్న గులాబీ పార్టీని ఓడించారు. తెలంగాణ సమాజంలో తిరుగులేదనుకున్న కేసీఆర్ను గద్దెదించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణంతో సగటున రోజుకు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు 1500 కోట్ల లబ్ధి జరిగింది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. 1/2 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మరోవైపున ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల నుంచి అభివృద్ధి దిశగా పయనించేందుకు అష్టకష్టాలు పడుతోంది. గత సర్కార్ చేసిన అప్పులపై శాఖల వారీగా అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. 15 ఆగస్టు రోజున 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి 4 విడతలుగా పూర్తి చేసింది. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రైతు భరోసా 7,625 కోట్లు చెల్లించింది. మరోవైపు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, 13 కోట్ల ప్రీమియంతో రేవంత్ సర్కార్ పంట బీమా చెల్లించింది. రైతు సంక్షేమం కోసం ఏడాదిలో 57,000 కోట్లు ఖర్చు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కమిషన్ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కార్ పెట్టుబడులపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలతలను వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. దావోస్ పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో దాదాపు 31,502 కోట్ల పెట్టుబడులు సాధించారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచం ముందు తెలంగాణ బ్రాండును పెంచవచ్చని సీఎం రేవంత్ భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విజన్ 2050 మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ సర్కార్. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బేగరకంచెలో ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి వేశారు. న్యూయార్కుకు దీటుగా హైదరాబాదులో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా ఇది నిర్మాణం కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఐటీ ఫార్మా హబ్కు కేంద్రంగా ఉండనుంది. ఇక హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ మూసీ పునరుజ్జీవమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మూసీకి పూర్వ వైభవం తెచ్చి సియోల్లో హాన్, లండన్లో థేమ్స్ నదిలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ డెవలప్మెంట్ కారిడార్గా మార్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక, బిజినెస్, హోటల్స్, మాల్స్, అమ్యూజ్మెంట్ పార్కుతో టూరిజం అడ్డాగా మార్చాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అంతేకాదు, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మూసీలో పారేలా డిజైన్ చేసింది. ఇక తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా తొలి ఏడాదిలో ఏకంగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. తెలంగాణ ఏర్పాటుకు అత్యంత మూలమైన ఆత్మగౌరవం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేటెంట్ను సొంతం చేసుకునేందుకు ఒక అవకాశంగా మలుచుకున్నారు. అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. టీఎస్ను టీజీగా మార్చారు. ఉద్యమ ఆకాంక్షలను నిజం చేస్తూ వెళ్తున్నారు. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తూ పాలిటిక్స్లో అందరి అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నారు. కలహాలకు కేరాఫ్గా ఉండే కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్లో 3 నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జేజేలు కొట్టించుకున్నారు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో తనదైన మార్కు పాలిటిక్స్ను నడుపుతున్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరిపోయారు. మొత్తానికి 15 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి కుర్చీ వరకు ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవ ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. జై హో రేవంత్ రెడ్డి, జై జై హో రేవంత్ రెడ్డి. రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట.